హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చందు బన్ను అఫీషియల్. సో, ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏందంటే, మన భారతదేశంలోని అత్యున్నత పురాతనమైనటువంటి దేవస్థానం అనేది ఒకటి ఉందనమాట. సో, ఆ దేవాలయం గురించి అయితే మనం మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఆ దేవాలయంలో మన స్వామివారు ఎప్పుడు నిద్రలో సేవిస్తూ, నిద్రలో ఉన్నట్టు మనకు దర్శనమిస్తారు. ఆ స్వామివారి యొక్క పాదాల దగ్గర గూడా అత్యున్నతమైనటువంటి నిక్షేపాలు దాగి ఉన్నాయని ప్రతీది. సో, ఆ స్వామివారి యొక్క దేవాలయంలో కూడా ఒక రహస్యమైన గది అయితే ఉందనమాట. ఆ దేవాలయం గురించి మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అది మరి ఏమిటో గాదు. మన కేరళ రాష్ట్రంలోని ఆహ్, తిరువనంతపురం లోని అనంత పద్మనాభ స్వామి వారి యొక్క దేవాలయం. సో, ఆ దేవాలయం యొక్క విశిష్టత గురించి, ఆ దేవాలయం యొక్క చరిత్ర గురించి, విశేషాల గురించి మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో, ఇలాంటివి మరి ఇన్ఫర్మేటివ్ వీడియోల గురించి, ఇలాంటి వీడియోస్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే, ఇంట్రెస్టింగ్ వీడియోస్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చందుగొను అఫీషియల్. ఈ అనంత పద్మనాభ స్వామి వారి యొక్క ఆలయము శ్రీ భగవాన్ విష్ణువుకి అంకితమైన ఆలయం. ఇక్కడ స్వామివారు అనంత శేషునిపై నిద్రిస్తున్నటువంటి రూపంలో మనకు దర్శనమిస్తారు. ఈ ఆలయం విష్ణు భక్తులకి అత్యంత పవిత్రమైనటువంటి స్థలం. ఈ ఆలయంలో మన స్వామివారిని దర్శించుకోవాలంటే కఠినమైనటువంటి నియమాలైతే పాటించవలసిన అవసరం అయితే ఉంది. ఎంతైనా ఉంది. ఈ ఆలయం యొక్క చరిత్ర 1000 ఏళ్లకు పైగా పురాతనమైనది. పూర్వకాలంలో కేరళని పరిపాలించినటువంటి త్రావణకోర మహారాజులు తమ రాజ్యాన్ని స్వామివారికైతే అర్పించారనమాట. రాజులు తమను తాము పద్మనాభ దాసులుగా ప్రకటించుకున్నారు. అంటే దీని అర్థం స్వామివారిని తమ రాజ్యాన్ని స్వామివారికి అర్పించినట్టు మనకి తెలుస్తుంది. ఇక్కడ స్వామివారి యొక్క విగ్రహాన్ని కట్టు సర్కర యోగం అనే ఔషధంతో స్వామివారి విగ్రహం తయారు చేయబడింది. అందుకే ఇన్ని వందల సంవత్సరాలైనా సరే స్వామివారి విగ్రహం ఇప్పుడు చరిష్మనీయంగా, చాలా ఆకర్షణీయంగా స్వామివారు ఎప్పుడు మనం స్వామివారిని దర్శించుకున్నా సరే మనకెప్పుడో ఒక పాజిటివ్ వైబ్ అనేది కలుగుతుందనమాట. ఇదే ఈ విగ్రహాన్ని యొక్క విశిష్టత. స్వామివారి ఆశీస్సులు మనకెప్పుడు ఉండాలి. ప్రపంచవ్యాప్తంగా ఇంత ప్రసిద్ధి చెందడానికి గల కారణం ఏమిటి అంటే, అత్యంత సం అత్యంత విలువైనటువంటి సంపద ఈ ఆలయంలో దాగి ఉంది. 2011లో సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ కొన్ని గదులైతే మనకు తెరవటం అయితే జరిగింది. దాని గురించి మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఆ గదుల్లో మనకి ఏమి లభించాయో కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఆ గదిలో మనకు లభించింది నాణాలు, విగ్రహాలు, వజ్ర వైడూర్యాలు, వేల కిలోల కొద్దీ బంగారం అయితే లభించింది. దీని యొక్క విలువ లక్షల కోట్ల రూపాయలని ప్రముఖుల అంచనా. ఇది మన భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే అత్యంత ధనవంతమైన దేవాలయంగా ప్రాముఖ్యమైతే దీనికి నెలకొంది. మొత్తం 6 గదులైతే ఉన్నాయన్నమాట. ఈ 6 గదులలో 5 గదులు ఇప్పటికే మనం ఆల్రెడీ తెలిసి ఉందన్నమాట. దాంట్లో మనం ఇప్పుడు ఏమున్నాయో మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. సో, ఇందులో ఒక గది అనే ఒక గది మాత్రం ఇంతవరకు తెరవలేదు. సో, ఈ గదిని పూర్వకాలంలో మంత్రశక్తులతో దీన్ని బంధించారని ఒక నమ్మకం అయితే ఉంది. సో, ఈ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఇది గనక ఓపెన్ చేసినట్టయితే మనకి ఏదన్నా చెడు జరిగే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు దీన్ని విశ్వసిస్తారు కాబట్టి సో, ఈ ద్వారాన్నయితే ఇప్పటికైతే తెరవలేదు. ఈ ఆలయంలో ఉన్న స్వామివారిని ఎలా పడితే అలా మనం దర్శనం చేసుకోవడానికైతే కుదరదనమాట. పురుషులైతే ముళ్ళు లేని వస్త్రం, మన ధోతి అయితే కట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆడవాళ్ళు అయితే మహిళలైతే కంపల్సరీగా సాంప్రదాయమైనటువంటి దుస్తులు ఉంచుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఈ స్వామివారి యొక్క ఆలయంలోకి ఫోన్‌లో ఎటువంటివి అయితే గ్యాడ్జెట్స్ అయితే ఎటువంటి ఎలో అయితే ఉండదనమాట. స్వామివారిని దర్శించుకునే వాళ్ళు నీట్‌గా స్వామివారి యొక్క సాంప్రదాయమైనటువంటి దుస్తుల్లో పోయి స్వామివారిని అయితే దర్శించుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఈ ఆలయం కేవలం సంపద కోసం, ధనం కోసం మాత్రమే కాదు, భక్తి విశ్వాసాలకి అతీతంగా మనమైతే స్వామివారిని దర్శనం అయితే చేసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. సో, ఇప్పుడు అంతకుముందు పూర్వం మన త్రావణకోర మహారాజులైనటువంటి రాజులు ఇప్పటికీ స్వామివారిని తమను తాము సేవకులుగా అయితే ఎప్పుడూ భావిస్తూ ఉంటారనమాట.
సో, ఇది మన కేరళలోని తిరువనంతపురంలో ఉన్న శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి యొక్క చరిత్ర. సో, ఈ చరిత్రని మీకు ఎంత వివరంగా అందించాలన్న ఆహ్, భావనతోనే ఉన్నాను. సో, నేనిప్పుడు కొత్తగా యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను. నేనేదన్నా కంగారుగా మాట్లాడినట్టయితే, ఏదన్నా చ చిన్న చిన్న మిస్టేక్స్ చేసినట్టయితే క్షమించండి. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను తెలుసుకున్న కొన్ని సోర్సెస్ ప్రకారం నేనైతే దీని గురించి మాట్లాడడం అయితే జరిగింది. ఏమన్నా దీంట్లో తప్పులు గాని ఏమన్నా దొర్లినట్టయితే హ్మ్, తెలియక ఏమన్నా మాట్లాడినట్టయితే నన్నైతే క్షమించండి. హ్మ్. జై జై భారత్! జై ఇండియా! శ్రీమన్నారాయణకి జై! థాంక్ యూ.